మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనము. నీ దేవుడు యెహోవాని రాబడంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశ్రయించును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకు వచ్చే రాబడంతట్లోనూ మనం చేసే పనులన్నిటిలో దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు అంటున్నాడు, దీవించే దేవుడు అంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అన్ని విషయాల్లో అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడే అంటున్నాడు. సంపూర్ణంగా మనం ప్రభువుపై ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆనుకునే వారిగా ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఆశీర్వదించి దేవుడు గొప్ప చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు. మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరించే దేవుడే అంటున్నాడు. సకల సమృద్ధి చేత దేవుడు మనల్ని దీవించే దేవుడే అంటున్నాడు. అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన స్థితిగతులన్నీ కూడా ప్రభా దేవుడు ఎరిగిన దేవుడే అంటున్నాడు. ఏది తక్కువ కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడే అంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే అంటున్నాడు. దేవుని యందు మన నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. ప్రతి ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించి మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడే అంటున్నాడు, దీవించే దేవుడే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభు. మాకు వచ్చే రాబడంతట్లో మమ్మల్ని ఆశీర్విస్తారనో తండ్రి. మా చేతి పనులన్నింటిలో తండ్రి ఆశీర్విస్తారని చెప్పిన దేవుడవు నాయన. అన్ని విషయాలను ఆశ్రయించే దేవుడు, అభివృద్ధిపరచువాడు, వర్ధిల్ల చేయవాడవు నాయన. అయా దీవించే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా అభివృద్ధిపరిచే దేవుడవు నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి. అంచెలంచెలుగా ప్రభా నువ్వు ఆశ్రయించే దేవుడు, సకల సమృద్ధి చేత దీవించే దేవుడవు నాయన. ఏది తక్కువ కాకుండా ప్రభ నాయన సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు నా, ఏది కొరత లేకుండా తండ్రి అయా సమృద్ధిగా దయచేసే దేవుడవు ప్రభానికి స్తోత్రములు. పోషించే దేవుడవు నాయన, ఆదరించేవాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడు నాయన, స్థిరపరిచే దేవుడవు నాయన, మాకు తోడు నడిపించే దేవుడవు నాయన, మాకు సహాయం చేసే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. నేను నిరీక్షణ విశ్వాసములు దయచేయి ప్రభ నాయన. అయా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ప్రభు. మీరు నాయన తండ్రి అయా కృప చూపయానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభ. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచు ప్రభ తండ్రి. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయుని దీవించు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. రేపుడున జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.